ఈరోజు మేము ప్రదర్శించబోయే ఈ కవర్ సాంగ్ వర్షం కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతుల హృదయ స్పందన. ప్రకృతి కరుణించి నల్లని మేఘాలు కమ్ముకొని సమృద్ధిగా వర్షాలు కురిసి మళ్ళీ మన పొలాలు పచ్చగా కలకలలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎండమావుల మధ్య మా నేల తల్లి ఎదురు చూస్తుంది. ఆశలన్నీ ఆవిరైపోతున్నాయని రైతు కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఓ మేఘమా, కరుణించి ఒక్కసారి వచ్చిపోవా అని నంద్యాల జిల్లా పాములపాడులోని శ్రీ వివేకానంద విద్యాహార్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థుల ప్రార్థన ఆలకించి మా అన్నదాతకు అండగా నిలవవా. దున్నిన భూమి విత్తనం కోసం ఎదురు చూస్తుంది, విత్తిన విత్తనం నీటి కోసం ఎదురు చూస్తుంది. రైతు మాత్రం ఆకాశం వైపు ఆశగా చూస్తూ ఒక్క చినుకు కోసం నిరీక్షిస్తున్నాడు. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా, హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన వాడాలే వేయని, నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని, జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా, రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా. కల్లు కల్లు మనిసిరి మూవల్లే చినుకే చేరగా, జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా. రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని, ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని, అన్నం పుణ్యం ఎరగని మా సీమకి రమ్మని, ఆహ్వానం అందించని మెరిసే చూపుని, తొలగింది ముప్పు అని నీలి మప్పు మనసారా నవ్వని, చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని, ఆశాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా, శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ.
వరుణుడు పిలిచెరా వరుణా వరదై పలకరా ఆకాశాన్ని ఇలా దించరా కురిసేవానగా మారని యాతన తీర్చగా మాతారాతలు మార్చగా ఈ జలయజ్ఞము సాక్షిగా తలనే వంచరా మహారాజు తాని సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా జనక్షేమమే తన సంకల్పముగా తన ఊపిరి హోమజ్వాలలుగా స్వర్గాన్ని శాసించెనురా అమృతమును ఆహ్వానించెనురా గల్లు గల్లు మని సిరిము వల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా రైతు కష్టం కేవలం రైతు కుటుంబానిదే కాదు, ప్రతి ఇంటి అన్నపూర్ణకు, ప్రతి మనిషి భోజనానికి మూలం రైతే. రైతు కన్నీరు కారుస్తే సమాజం మొత్తం బాధపడాల్సి వస్తుంది. గౌరవనీయులైన తల్లిదండ్రులకు, రైతాంగానికి మరియు నా ప్రేమితులందరికీ నా నమస్కారం. మన దేశానికి వెన్నెముక్క రైతు. రైతు సంతోషంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది ప్రకృతి రైతుపై కరుణ చూపలేదు. ఎల్నినో ప్రభావంతో సకాలంలో వర్షాలు కురవక అనేక పొలాలు ఇంకా సాగుకు నోచుకోలేదు.